స్తోత్రములు నా ప్రభువా, నా దేవా, మా నాయన మా యందు నీవుండాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. నా ప్రభువా, ప్రతి హృదయమును పరిశీలించుకోగలిగిన వారిని పరీక్షించును. యేసుక్రీస్తు ప్రభువా, నీవెవరు? దేవుడవు. అవును తండ్రి, దేవదేవుడవు. మా జీవితములో ప్రతి ఒక్కరు కూడా నిన్ను వెతికి పట్టుకొని నీకు ప్రాధేయపడే భాగ్యము మాకు కలుగజేయుమని అడుగుతున్నాను ప్రభువా. యేసయ్యా, నా దేవా, చీకటి నీక్కడ నుంచి పారతోలుము. వాడిక్కడ నివసించటానికి వీలు లేదు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుము అయ్యా. నీతో తను ఆజ్ఞాపించుము. ఎస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మా ప్రభువా, మేము చేయు ప్రతి పనిలోనూ తోడైండి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరంతా బాగున్నారమ్మా? దేవుని కృపలో అందరం బాగున్నాం అంకుల్. పురుషులారా, మీరందరూ బాగున్నారా? మేమందరం బాగున్నాం బ్రదర్ గారు. ఆమేన్. అనుకుంటాను. సరే, ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున మనము కీర్తన 50:23 వచనం, 1 కీర్తన 50:23 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆమేన్. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకోండి. ఆమేన్. 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 స్తుతియాగము అర్పించునవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆమేన్. పొద్దున్న లేచిన కాడ నుంచి స్తుతి యాగము ఉండవలెను. అప్పుడు ఆయనని మహిమ పరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఆమేన్. ఆమేన్. నేను వానికి దేవుని రక్షణ కనుబరచున్నట్లు వాడు మార్గం. మనమంతా కూడా మన మార్గములన్నీ సిద్ధపరచుకొనుచున్నారా? అవును. ఆమేన్. ఆమేన్. మరి కీర్తన 62:7 వచనం, 62:7. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని రక్షణ
కనబరుచున్నట్లు వాడు వాడు మార్గం సిద్ధం చేస్తాడు. సిద్ధపరచుకో. నా రక్షణకు నా మహిమకు నా దేవుని రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఆధారము. ఆమేన్. ఆయన ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము. దుర్గము, నా ఆశ్రయ దేవుని ఎందే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆశ్రయం దేవుని యందే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక కీర్తన 58:34 34 లేదు 34 లేదనుకో. 68:6-8 34. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. ఆమేన్. మహోన్నతుడై దేవుని ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆమేన్. దేవుని రక్షణ కనబరుచున్నట్లు మార్గము సిద్ధపరచుకొనుము. ఆమేన్. ఒకటి, బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయ దేవుని యందు ఉన్నది. ఆమేన్. బలమైన ఆశ్రయ దుర్గము, నా బలము నా ఆశ్రయము దేవుని యందే ఉన్నాయి. ఆయన బలాతిశయము కలిగినట్టు దేవా. ఆమేన్. ఇక 74 74 70వ అధ్యాయము 4వ వచనం. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణను ప్రేమించే వారందరూ దేవుడు మహిమపరచబడిన గాక అని ఎల్లప్పుడూ పలుకుచుందురు గాక. ఆమేన్. ఆమేన్. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించెదరుగాక. ఆమేన్. ఈ రక్షణ ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచునుగాక అని నిత్యము చెప్పుకొనుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిన్ను వెదకువారు అందరూ, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించ. మరి 1 కొరింథీ 6:19 చదువుకుందామా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. నిన్ను వెదకువారు అందరూ సంతోషించి నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించే వాళ్ళు, అలాంటి వారు మీ హృదయము ఎలాంటి వారు? నిన్ను వెదకువారు
నిన్ను ఉత్సాహించి సంతోషించే వాళ్ళు, నీ రక్షణను ప్రేమించువారు, వారు ఆయన రక్షణ ప్రేమించువారు. ఆమేన్. ఆమేన్. అలాంటి వారు మీ హృదయము, మీ దేహము, ఆమేన్, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు సొత్తు కాదు. ఆమేన్. మీలోనున్న డాష్ పరిశుద్ధాత్మకు ఆలయమునై ఉన్నారని. ఇక్కడ పరిశుద్ధాత్మకు మన ఆలయం. ఆమేన్. ఆమేన్. అని మరి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వారు ఆయనను వెతుకుతున్నారు. నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుతున్నారు. ప్రేమను, రక్షణ ప్రేమించువారును దేవుడు మహిమపరచబడలు కాక చెప్తున్నారు. అవునా కాదా? అవును అని నిత్యము చెప్పుకుంటారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తరువాత ఇప్పుడు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని ఆలయములో ఉన్న ఈ సొత్తు కాదు. ఆమేన్. హల్లెలూయా. మీరు మమ్మల్ని అన్ని మాట్లాడినారు, ఇన్ని మాట్లాడినారు. ఇక్కడ ఎలా అన్నాడు? మీరు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగలేదా? మీరు మీ సొత్తు మీరు మీ సొత్తు ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను మనకు మీరు పరిశుద్ధాత్మ ఇప్పుడు భూమి మీద ఆయన మనతో ఉంటున్నాడు. పాత నిబంధనలోనైతేనేమో ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ ఇక్కడికి వస్తున్నాడు, నివాసం ఆడు తర్వాత విశ్వాసి అయినటువంటి వ్యక్తి తోటి పరిశుద్ధాత్మ లోపల ఆలయం లోపల ఉంటాడు. మీరు కాదు, మీరు మాట్లాడుకోవటానికి మీ శక్తి లేదు. ఆమేన్. కాబట్టి మీరు శక్తి కావాలి. శక్తి ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు. నాకు శక్తి లేదు. మీరు మీ సొత్తు. తర్వాత 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయమో పడ్డాము, విలువ పెట్టి కొన్నాడు. ఆమేన్. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక వ్యక్తిగతము లేదమ్మా. దయచేసి అందరూ గ్రహించండి. ఇక్కడ వ్యక్తిగతము
లేనే లేదు. కాబట్టి దేవుడు మీరు కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు దేహముతో. ఇక మనం ఏం చేయాలి? దేవుని మహిమ పరచాలి. కనుక మనము ఏం చేయాలంటే, అక్కడ వాళ్ళు పాత నిబంధన గ్రంథములో అయితే ఆయన వెతుకుతారు, నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచుబడుగాక. ఆమేన్. కానీ మనకి మీరు మీ సొత్తు కాదు. మీ దేహం దేవుని ఆలయమైన మీరు ఎప్పుడు మరచిపోకూడదు. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు? మీరు పరిశుద్ధాత్మకు ఆలయంగా కట్టుబడి చేయబడుతున్నారు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. తర్వాత మీరు మీ సొత్తు కాదు. ఎప్పుడు మర్చిపోకూడదు. దయవంచి ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి. మీరేం చేయాలి? దేవునితో, దేహముతో, నీకున్న దేహముతో దేవుని మహిమపరచాలి. ఆమేన్. మీ దేహము ఎప్పుడు దేవునికి మహిమ తీసుకొని రావాలి. ఆమేన్. మహిమ పరచాలి. అది వదిలిపెట్టేసి మీ దేహము, నా దేహము నాదేనండి, నా దేహము అని అనుకోవటానికి వీలు లేదు. నీ దేహము అదెవరిది? దేవునిది. పరిశుద్ధాత్మక దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అవునా కాదా? అవును. మీరు విశ్వసించండి. ఎస్, మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నారు. ఆయన కొరకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించాడు. మీకు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. మీరు మీ సొత్తు కాదు. మీరు సొత్తు కాదు. ఎవరో లోక సంబంధంగా బూతు తిట్టుకునే వాళ్ళు ఉంటే వాడు కొడతారు, తిట్టారు, ఏదేదో మాట్లాడతారు. వాడితో మనకి సంబంధము లేదు. అలాంటి వారితో మనకి సంబంధమే లేదు. ఆమేన్. మనకి మన దేహము మామూలుగా మన దేహము మర్చిపోకండి. మీ హృదయము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అనేది ఇంపార్టెంట్. మీకు అనుగ్రహింపబడింది. ఏంది? దేహము. దేవుడు. కాబట్టి ఇప్పుడు మీ దేహము జబ్బు వచ్చింది అనుకో, మామో యేసయ్యా అని ఆయన తిట్టుకుంటారా? అనేక మాటలు మాట్లాడుకుంటారా? గ్రహించండి. కాబట్టి మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, నా దేవుడు ఈ దేహాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాడిని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు ఒక విషయాన్ని గ్రహించండి. ఇప్పుడు నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది చెప్పాడు కదా.
అవునా కదా? అవును. మరి ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎమ్మటే ఎవరిని పిలుస్తారు? పరిశుద్ధాత్మని సాతాను, ఓ సాతానా నా పారిపో. వెళ్ళిపో, సాతానా నాకెట్టది అట్టని వెళ్ళిపో అంటారా? అనకూడదు. మళ్ళా నేను చెప్పాను, గ్రహించగలిగారా లేదా హల్లెలూయా. మీరు దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినది అన్న తర్వాత ఇక వాడెవడండి దీంట్లో ప్రవేశించడానికి? హల్లెలూయా. మీరు గ్రహించండి. సాతానుడు వచ్చాడు, వాడు వచ్చాడు, నేను బాధపడుతున్నాను అంటే వాడు కూడా ఎట్లా వస్తాడు? మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు, ఆయన యేసు క్రీస్తు ప్రభువు హల్లెలూయా. నీకు హల్లెలూయా. దేహము ఇచ్చాడో. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూడా వాడెవడో సైతాను వాడు లోనకొచ్చి దేహము మొత్తం వాడు తీసుకున్నాడని అనుకోవకండి. ఇక వాడు మన దగ్గరికి రాలేడు. రాడండి. ఆయన చెప్పాడండి. ఎంతమంది నమ్ముతారు? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాణ్ణి మీరు రానివ్వకండి. మన దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇంకా అంతటితోటి మనల్ని ఆగకుండా ఆయన పరిశుద్ధాత్మకి ఒక ఆలయంగా తయారు చేశాడు నిన్ను. పరిశుద్ధాత్మ. కాబట్టి అలా పరిశుద్ధాత్మను ఆలయంగా నిన్ను తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏమంటున్నాడు? మీ సొత్తు కాదని విలువ పెట్టి కొనబడి. అసలు నువ్వు కానే కాదు. ఆమేన్. నీవు అనే కాదు. నీ సొత్తు కాదు. అదే. మరి నువ్వెవరు? వాడిని పిలుచుకోవడానికి, వీడిని పిలుచుకోవడానికి. వాడు తన బాధ వచ్చి నొప్పి వస్తే వాడనా? ప్లీజ్ వెయిట్ చేయండి. కాబట్టి మీ దేహము ఆయన ఇచ్చాడు మనకి మీరు మీ సొత్తు కాదు. తర్వాత ఇంకా చెప్తున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు. కనుక మీ దేహముతో మహిమపరచుము. ఇక ఈ వాక్యం ఇంత చక్కగా మనకి చెప్తూ ఉంది కదా. వాడు చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడని వాడిని పిలుచుకుంటారు ఎందుకమ్మా? వాడిని పిలవకండి, అవసరము లేదు. ప్రభువు మనము. ఎవరమ్మా? ప్రభువు. ఈ రెండు. ప్రభువు ఒకటి. ప్రభువుని మనము ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన్ని కొలవాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. మనము ఆయనకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. మహిమపరచాలి. అది మాత్రమే మనం నేర్చుకోవాలి. ఇక వేరొకటి మన పని కాదమ్మా. అది మన పని కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వారెవరైనాను ప్రార్థన చేయవచ్చును.
తండ్రి స్థుతించి వాడు నిన్ను మహిమపరచుచున్నాడని నువ్వు తెలియజేసావు ప్రభా తండ్రి. అన్నట్లు తండ్రి నీవు కృప దయచేస్తూ తండ్రి నీ యొక్క కృప దయతో కాపాడుతున్న విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా నా రక్షణకు నాకు మహిమకు దేవుడే ఆధారమని నీకు తెలియజేసి తండ్రి నా బలమైన ఆశ్రయ దుఃఖమని నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి స్తోత్రాలు. అవును ప్రభువా, నిజముగా తండ్రి మేము ఇది అనుభవించుచున్నాము తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీవు లేకపోతే తండ్రి ఏనాడు త్రొట్టిల్లిపోయి ఉండేవాళ్ళను. నీవే మాకు రక్షణగా ఇలా ఉండి నీవే మాకు బలమైన ఆశ్రయ దుఃఖమై ఉన్నావు ప్రభువా తండ్రి. అందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా తండ్రి. నీ బలాతిశయమును దేవునికి నీ బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడని నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తాం ప్రభా తండ్రి. మరి ఈ దేహము తండ్రి నీ యొక్క ఆలయం అనేది నీవు కొన్నావు ప్రభా తండ్రి. దేహము దేవుడు అనుగ్రహించినది అని నీవు తెలియజేసి తండ్రి మరి ఆ దేహము తండ్రి పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదనియు మీరు మీ సొత్తు కారు, మీరు ఇటు అటు అని ఎందుకు ఆలోచించుదరు. మీరు మీ సొత్తు కారు, దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని సొత్తు అయి ఉన్నారు అని నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. మరి అదే విధంగా తండ్రి మరి అదే విధంగా తండ్రి విలువ పెట్టి కొనబడిన వారని నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి. మరి నీకు దానితో మహిమ పరచు విధముగా తండ్రి మాకు కృప దయచేసి నడిపించమని తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వాక్యం విత్తిన సేవకుడిని తండ్రి రెండంతలుగా అభిషేకము దయచేసి మరింతగా బలమును దయచేసి తండ్రి నడిపించండి. నీ యొక్క పరిచర్యను కొనసాగించే విధంగా కృప దయచేయండి. మరి రెండో వాక్యం కూడా తెలియజేయబోతున్న వారిని తండ్రి నీ ఆత్మతో నడిపించి తండ్రి మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించి నడిపించమని ప్రాధాయపడుతూ సమస్తము తండ్రి నీ చిత్తానుసారంగా జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రాధాయపడుతున్న శ్రేట ప్రభాకి శక్తి గల నామాలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభు. మేము స్తుతియాగం అర్పించడం, దేవుడిని మహిమపరచడాన్ని, అది మా రక్షణను మేము తెలుసుకోవడానికి, మాకు మార్గాన్ని మేము సిద్ధపరచుకోవడానికి మేము స్తుతియాగం అర్పిస్తున్నామని ప్రభు మీ వాక్యం ద్వారా బయలుపరిచిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా రక్షణకు, మా మహిమకు నీవే ఆధారమైన దేవుడవు, మాకు ఆశ్రయ దుర్గమ్మగా, మా ఆశ్రయము నీ అందే ఆచరించబడిందని ప్రభు మాకు తండ్రి. మమ్మల్ని స్థిరపరిచి నీ ఆశ్రయంగా మాకు దుర్గముగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు కానీ ప్రభా నీ బలాతిశయాన్ని బట్టి మహోన్నతులైన నీవు ప్రభా మా యొక్క ఇశ్రాయేలులను విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఏలుచున్న దేవుడు అని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. నిన్ను వెతుకు వారును, నీ రక్షణను ప్రేమించు వారును ఉత్సహించి సంతోషించచ్చు నిన్ను మహిమపరిచి మా దేవుడు మహిమపరచబడును కాక అని పలుకున్నట్లుగా మా హృదయాలను ఓపెన్ చేసే దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. మాలో తండ్రి మా దేహములు నువ్వు మాకు అనుగ్రహింపబడి ఉన్నాయని, మా దేహంలో మాలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయని ప్రభు మీరు సెలవిచ్చారు నాయన. అంతేకాదు కానీ మేము మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహాలతో దేవుని మహిమపరచుడి అని ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవుని స్వరాన్ని ఉదయకాల సమయంలో మాతో వినిపించి మాలో ఉన్న చిన్న చిన్న సంశయాలను కూడా పూర్తిగా దూరపరిచిన ఆయన, మాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మా దేహములను దేవాన్ని ఇచ్చినటువంటి దేహాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ కృతిస్తూ మీ చిత్తానుసారంగా జీవించినట్లుగా మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నారని మీకు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటూ వాక్యం ఇచ్చిన నీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. మంచి ఆరోగ్యాన్ని కలిగి చేయండి. మరొక దాసుని నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ ఆత్మతో అభిషేకించి ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడి విలుచున్న ప్రతి మాటను కూడా తండ్రి మా హృదయాలను అర్థం చేసుకుని దాన్ని వాక్యానుసారమైన జీవితం మేము ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా మీరే సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థన చేసి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.